ఆహారం తినేటప్పుడు నీళ్లు తాగొచ్చా లేదా అనే దానికి సంబంధించి చాలా తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక విషయం మాత్రం నిజం. ఇదేమిటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహారాలు తినేటప్పుడు మాత్రం నీళ్ళుని మరీ ఎక్కువ ఎక్కువ తాగకూడదు. ఎందుకు తాగకూడదు, అసలు ఎలాంటి ఆహారాలు ఇవి, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏంటంటే కొన్ని రకాల ఆహారాలు తినేటప్పుడు నీళ్లు తాగకూడదు, మరి ఎక్కువ ఎక్కువ తాగకూడదు. ఈ ఆహారాలు ఏమిటనేది తెలుసుకోవాలి. మామూలుగా ఆహారాన్ని తినేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు తాగొచ్చు అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే గుక్కడి గుక్కడిగా ఒక సిప్లా తీసుకోవచ్చు. దీనివల్ల ఆహారం నెమ్మదిగా కదులుతుంది. అయితే అసలేమీ తాగకుండా ఉండకూడదు, మరీ ఎక్కువ ఎక్కువ తాగకూడదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏదన్నా ఒక పర్టికులర్ ఫుడ్ తినేటప్పుడు మామూలుగా నీళ్లు తాగాలనిపిస్తూ ఉంటుంది. నీళ్లు తాగటం సహజం. అయితే ఇక్కడ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినేటప్పుడు మీకు ఒకవేళ నీళ్లు తాగాలని అనిపించినప్పటికీ కూడా ఎక్కువ ఎక్కువ తాగకుండా దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఎందుకు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఏమిటి ఆహారాలు, దీని వెనక ఉండే విధి విధానం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. చాలా ఆహార పదార్థాల్లో నీళ్లు తీసుకోవటం అనేది ఏం జరుగుతుందంటే ఆహార పదార్థాల తాలూకు అల్టిమేట్ ఎఫెక్ట్ని, అంటే రసగుణ వీర్య విపాక ప్రభావాలని ఉంటాయి. ఈ ప్రభావాన్ని కానీ వీర్యాన్ని కానీ ఇది డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి కొన్ని ప్రత్యేక పదార్థాలు తినేటప్పుడు ఎక్కువ ఎక్కువ నీళ్లు తాగకూడదు. తాగితే అజీర్ణం, అసౌకర్యం ఇలాంటివి కలుగుతాయి. ఈ ఆహారాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది కమల పండ్లు, ద్రాక్ష పండ్లు, బత్తాయి, నిమ్మకాయ. ఇలాంటి ఈ సిట్రస్ పళ్ళల్లో మామూలుగానే అవి నీటి శాతం ఎక్కువ ఉంటుంది, అలాగే ఆమ్లత్వం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ పళ్ళు తినేటప్పుడు ఒకవేళ మీరు తిన్న తర్వాత కానీ నీళ్ళు తాగారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాటిని ఏ ప్రయోజనాన్ని అయితే ఆశించి తీసుకున్నామో ఆ ప్రయోజనం నెరవేరదు. కాబట్టి ఆ పళ్ళ రసాల తాలూకు ఆ జ్యూసులు డైల్యూట్ అవుతాయి. పైగా ఇంకొక విషయం ఏంటంటే కడుపు పూర్తిగా నిండినటువంటి అనుభూతి ఉంటుంది. అంటే ఏంటంటే బ్లోటింగ్ లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ బ్లోటింగ్ లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు పైగా వాటిలో ఉండేటువంటి ఆ పోషకతత్వాలు అబ్జర్వ్ అవ్వవు. కాబట్టి ఈ పండు తిన్న తర్వాత నీళ్లు తాగకుండా ఉండటం మంచిది. వాటిని అంటే మితంగా తీసుకోవటం, అవి తిన్న తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ నీళ్లు తాగడం ఇలా చేయొచ్చు. ఒకవేళ మీరు నీళ్లు తాగాలనుకుంటే ఇలాంటి సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ని ఒకటి లిమిటెడ్గా తీసుకోవాలి. అంటే నీళ్లు తాగినట్టుగా ఎక్కువ ఎక్కువ తాగకూడదు. వాటి ప్యూర్ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ని, అలాగే ఇవి తిన్న తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి అప్పుడు నీళ్లు తాగటం మంచిది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా కామన్గా మనం చూసేది అరటిపండు తింటారు. అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగుతారు. కానీ ఇలాగ అరటి తిన్న తర్వాత నీళ్లు తాగటం కూడా అంతగా మంచిది కాదు. అంటే మామూలుగా సిప్ లాగా తాగొచ్చు, కానీ ఎక్కువ ఎక్కువ తాగటం మంచిది కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఫైబర్ ఉండేటువంటి పండుని తిని నీళ్లు తాగారనుకోండి, కడుపులో ఉండేటటువంటి ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్లు ఇవి డిస్టర్బ్ అవుతాయి. ఎందుకంటే ఫైబర్ ఏం చేస్తుంది, మనం తిన్న తర్వాత అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. ఉబ్బి అది మల నిర్వహణకి సహాయపడుతుంది. కానీ ఎక్కువ ఎక్కువ తాగారనుకోండి, అప్పుడు ఆపోజిట్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అంటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫైబర్ ఫుడ్ తీసుకున్న తర్వాత మరీ ఎక్కువ ఎక్కువ నీళ్ళు తాగకుండా ఉండటం మంచిది. ఇంకొక విషయం, మసాలాలు దట్టంగా వేసినటువంటి ఆహారాలు తిన్న తర్వాత, స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత మంటగా అనిపించి చాలామంది తెగ నీళ్ళు తాగేస్తూ ఉంటారు. దీంతో ఏం జరుగుతుందంటే ఆ టేస్ట్ బడ్స్ తాలూకు ఆ మంట తాత్కాలికంగా తగ్గినట్టు ఉంటుంది, కానీ నీళ్లు లోపలికి వెళ్ళి ఏం చేస్తాయంటే ఆ మసాలాలతో పాటుగా కలిసిపోయి ఆ బాగా నిండిపోయి ఒక్కోసారి రిఫ్లెక్స్ అంటే పైకి పోటేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఎంత డైల్యూటెడ్ సొల్యూషన్ అయినా కానీ ఆ ఇసోఫేగస్ లోపల ఉండేటప్పటికి జస్ట్ బర్న్ కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు ఆ వాల్యూమ్ని పెంచుతాయి. కాబట్టి ఆ మసాలాలు ఆ ఫుడ్ తాలూకు వాల్యూమ్ని, మసాలాలు తట్టించిన తర్వాత మరీ ఎక్కువ నీళ్ళు తాగకూడదు. అయితే మరి మంటగా ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి అంటే, ఎందుకంటే మసాలాలు తిని నీళ్ళు తాగితే వేడి వ్యాపిస్తుంది. మరి అలాంటప్పుడు మసాలాల వల్ల మంట తగ్గాలనుకుంటే నోరు చల్లబరచడానికి మీరు పాలు తీసుకోవచ్చు, లేదా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెరుగు. ఇది ఏం చేస్తుందంటే తటస్థంగా ఉంచుతుంది, అంటే వాల్యూమ్ని పెంచదు. కాబట్టి ఇలాంటి వాటిని తీసుకోవచ్చు. ఒకవేళ స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత వచ్చేటువంటి మంటను తగ్గించుకోవాలనుకుంటే. ఇంకొకటి అన్నం తినేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగితే జీర్ణక్రియకు అవసరమైనటువంటి యాసిడ్స్ డైల్యూట్ అవుతాయి. ఎక్కువ తాగితే సిప్స్లా తాగొచ్చు. అన్నం తినేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగితే
మిగతా సమస్యలు కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అంటే జీర్ణక్రియ నెమ్మదించడం, గ్యాస్ తయారవటం ఇలాంటివి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే పెరుగు తీసుకున్న తర్వాత నీళ్ళు తాగారనుకోండి, ప్రోబయాటిక్స్ తాలూకు ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కాబట్టి పెరుగుగానే తీసుకోవాలి. పెరుగుని తిన్న తర్వాత నీళ్ళు తాగటం మంచిది కాదు. మామూలుగా పెరుగులో నీళ్ళు కలిపి మజ్జిగ తయారు చేసుకుని అది తాగటం వేరు, పెరుగు తిన్న తర్వాత నీళ్ళు తాగటం వేరు. పెరుగు తిన్న తర్వాత నీళ్ళు తాకండి. ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. పేగుల ఆరోగ్యానికి కూడా ఇది నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఈ పర్టికులర్ ఫుడ్స్ తిన్న తర్వాత నీళ్ళని మరీ ఎక్కువ మొత్తాల్లో తాగటం మంచిది కాదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్లో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.